ఇక ఏమంటారు అలవి వాళ్ళు ఏమంటారు కదా అంటే చేయ సామెతలు అంటే ఘోరంగా ఉంటాయి చెప్పలేను నేను. చేతగానోడు ఎన్నైనా మాట్లాడతాడు. ఆ రోజు ఏం చేతగాకనే కదా ఈ రోజు ఇన్ని మాటలు వస్తున్నాయి. అని నీ తెలుగుంటే మరి 10 ఏళ్ళు నువ్వేం చేసినావని నేనంట. నేను బూతులు మాట్లాడలేను. నీ 10 సంవత్సరాలలో నువ్వేం చేసినావని ఒక్కసారి నేను అడుగుతున్నా. నీకు తెలివి లేదా? లేకపోతే నువ్వు మొత్తం డ్రగ్స్ తీసుకొని నీ అయ్య ఒక పక్క నువ్వు ఒక పక్క పడుకున్నారా? సికింద్రాబాద్ గురించి తెలంగాణ రాష్ట్రం గురించి ఆలోచించ. ఒకటే నేను అడుగుతున్న కేటీఆర్, నువ్వు చేసిన మండలాలు ఏ విధంగా ఉన్నాయి, నువ్వు చేసిన గ్రామ పంచాయతీలు ఏ విధంగా ఉన్నాయి, నువ్వు చేసిన అసెంబ్లీలు ఏ విధంగా ఉన్నాయి, నీ ముఖానికి కనీసము సర్వేలు చేసి ఏ పరిధి ఎక్కడుందని ఒక్కసారి ఆలోచించలేవా? ఎక్కడ పడితే అక్కడ విడదీస్తేవి, ఎక్కడ పడితే అక్కడ నువ్వు జోన్లు చేస్తేవి, ఎక్కడ పడితే అక్కడ మండలాలు చేస్తేవి. ఏ మండలం ఏ జిల్లాకు వస్తాడో తెలియదు, ఏ కాన్స్టిట్యున్సీకి వస్తాడో తెలియదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏది చూసినా కూడా అన్యాయం అయిపోయింది. మీ మీ ప్రభుత్వం లోపల, మా ప్రభుత్వం లోపల అన్ని సర్దిద్దుకుంటూ వస్తున్నాం. అన్నిటినీ ఎక్కడ ఏది ఉండాలనేసి చూసి ప్రజల కోసం రేపు భావి తరాల కోసం మేము పనిచేస్తున్నామని నేను అంటా.